హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్. ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే అనకాపల్లి నోకాంబిక అమ్మవారి గుడి అండి. ఇది గుడి ఎంట్రన్స్. మేమైతే ఉగాది రోజు అయితే అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వెళ్ళాము. అమ్మవారి గుడి కన్స్ట్రక్షన్ మొదలయ్యి 3 సంవత్సరాలు అయితే అవుతుందండి. ఇప్పుడు మార్చి 8వ తారీఖున అయితే ఓపెన్ చేశారు. అమ్మవారి దర్శనం ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూసిన వాళ్ళందరికీ అమ్మవారి తిరిగి దర్శనం ఒక శుభవార్తే అనుకోవాలి. అంతకుముందు గాలిగోపురం అయితే లేదండి. ఈ గాలిగోపురం దగ్గర నుంచి మనం ఎంట్రన్స్ అయితే లోపలికి వెళ్తాము. ఇక్కడ వచ్చేసరికి లోపల ఎంట్రన్స్ అనమాట ఇది. ఇక్కడ అమ్మవారికి నిత్య పూజలు అయితే జరుగుతూ ఉంటాయి. కొత్త అమావాస్య ఉగాది సందర్భంగా చాలామంది జనాలు అయితే ఉన్నారు. చాలా రష్గా అయితే ఉంది గుడి. మేమైతే గర్భగుడి వేలోకి అయితే వెళ్తున్నామండి. 3 దారులు అయితే ఇచ్చారు దర్శనానికి. కాకపోతే మేము గర్భగుడిలోకి అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాము. అది 200 రూపీస్. టెంపుల్ అయితే మాత్రం బాగా ఎక్స్టెన్షన్ చేసి చాలా విశాలంగా అయితే కట్టారండి. చాలా బాగుంది. ఇప్పుడు ఇంత విశాలంగా ఉండడం వల్ల నాకు ఎంతమంది జనం వచ్చినా కూడా నాకు అసలు అంత రద్దీ అయితే అనిపించలేదు. చాలా ఫ్రీగా దర్శనం అయిపోయిందండి. ఎందుకంటే లైన్లు అనేవి కొంచెం వెడల్పుగా వచ్చాయి. దానివల్ల దర్శనాలు కూడా చాలా ఫ్రీగా చాలా కామ్గా అయితే చేసుకున్నారు జనాలు. అంతకుముందు లైవ్ స్క్రీన్లు అయితే లేవండి. ఇప్పుడు లైవ్ స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేశారు. మీరు ఇక్కడ చూసినట్టయితే స్క్రీన్లోని అమ్మవారు అయితే కనిపిస్తున్నారు చూడండి లైవ్లోని. ఇంకా ఎవరైనా అమ్మవారి గుడికి వెళ్ళకపోతే తప్పకుండా అమ్మవారి గుడిని దర్శించుకోండి. కోరిన కోరికలు తీర్చే చల్లని తల్లి, తప్పకుండా మీరు దర్శించుకోండి. ఇక్కడ 3 వేస్ అయితే ఉన్నాయని చెప్పేసి అన్నాను కదండి. 3 ద్వారాల్లాగా అయితే పెట్టారు. మీరు ఇక్కడ నుంచి చూస్తున్నట్టుగా అయితే అమ్మవారు ఎంత చక్కగా కనిపిస్తున్నారో. 2 కళ్ళు చాలేదండి, అంత అందంగా ఉన్నారు అమ్మవారు. చూసేయండి. నేను లోపలికి వెళ్ళాక తీయొచ్చో లేదా అని చెప్పేసి ఇక్కడి నుంచే క్యాప్చర్ చేశాను మీకు చూపిద్దామని. ఇంకా ఫైనల్గా లోపలికి వెళ్ళిన తర్వాత నేను చిన్న క్లిప్పింగే తీయగలిగానండి, ఎక్కువ తీయలేదు. ఎందుకంటే ఇంత కష్టపడి లైన్లో వెళ్ళిన తర్వాత నేను దర్శనం చేసుకోవాలి కదా. చూడండి అమ్మవారిని ఎంత చక్కగా దర్శనం చేసుకున్నామో. అలా దర్శనం చేసుకుని బయటకైతే వచ్చేసాము మళ్ళీ లైన్లో నుంచి. ఇక్కడ వచ్చేసరికి అమ్మవారి పాదాలు అయితే పెట్టారండి. దర్శనం అయిపోయిన తర్వాత పసుపు కుంకుమ అక్కడ వేసుకోమని. బయట చాలా ఓపెన్ ప్లేస్ అయితే పెట్టారు. అక్కడ అందరూ చక్కగా ప్రసాదాలు అయితే తింటున్నారు. పెద్ద టెంట్, అలాగే కమ్మరేకుల పాక అయితే వేశారండి. ఇది వచ్చేసరికి పోతురాజు గుడి, అమ్మవారి స్వయాన తమ్ముడు అనమాట. అమ్మవారి దర్శనానికి వచ్చిన వాళ్ళు తప్పకుండా పోతురాజు దర్శనం కూడా చేసుకోవాలండి. ఇక్కడ చూశారు కదా, వీళ్ళందరూ ఇక్కడ ప్రసాదాలు అయితే తింటున్నారు. ప్లేస్ అయితే చాలా విశాలంగా ఉంది, చాలా బాగుందండి. మనం ఏ గుడికి వెళ్ళినా కంపల్సరీగా కావాల్సింది ప్రసాదం. మెయిన్గా అమ్మవారి దగ్గర పులిహోర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా వెళ్తే మాత్రం తప్పకుండా పులిహోర అయితే టేస్ట్ చేయండి. మేమైతే ఆ పులిహోర అయితే తీసేసుకున్నాము. తీసుకొని చక్కగా తినేసాము అక్కడే ప్రసాదం. ఆ ప్రసాదం కౌంటర్ బ్యాక్ సైడ్ పూజలు అయ్యి అవుతాయండి. అమ్మవారి విగ్రహాలు అయ్యి పెట్టి చాలా చక్కగా అయితే పూజలు చేస్తూ ఉంటారు. అక్కడికి కూడా వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. అమ్మవారు రథం మీద అయితే ఉంటారు. అక్కడ పూజలు అయ్యి జరుగుతూ ఉంటాయండి. మీలో ఎంతమంది నూకాలతల్లి గుడికి దర్శనానికి వెళ్ళారో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఉగాది రోజు మాకైతే అమ్మవారి దర్శనం చాలా హ్యాపీగా అయితే జరిగిపోయింది. ఇంకా వీడియో చూస్తూ ఎవరైనా లైక్ ఇవ్వకపోతే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.